హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. అదే హీరో ఎక్స్‌ట్రీమ్ 125R. ఈ వెహికల్‌లో ఉన్నన్ని ఫీచర్స్ అండ్ ఈ వెహికల్‌లో ఉండే అంత స్పోర్టివ్ లుక్ మరి ఏ వెహికల్‌లో లేదని చెప్పొచ్చు. 125 సీసీ సెగ్మెంట్‌లో క్రూజ్ కంట్రోల్, డ్యూయల్ ఏబీఎస్ ఛానల్ మరి ఈ ఒక్క బైక్‌లోనే ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి ఈ బైక్ ప్రైస్ ఎంత? ఇంకా ఏమేం ఫీచర్స్ ఉన్నవి? అండ్ ఈ వెహికల్‌లో ఏ వేరియంట్ అయితే మనం తీసుకోవాలి? ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 20,000కి దగ్గరలో అయితే మనమైతే ఉన్నాం. అలాగే ఈ వీడియోని హైప్ అయితే ఇవ్వండి. కొంచెం మాకు బూస్ట్ కింద ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఒకసారి మన హెడ్ లైట్ అండ్ డిఆర్ఎల్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఆన్ చేసి అయితే చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో అన్నది. సో ఫ్రంట్ అయితే డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ హెడ్ లైట్ చూసుకుంటే మనకి కిందకు ఉన్నట్టు కనిపిస్తుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. బట్ అది లైటింగ్‌లో గాని, విజిబిలిటీలో గాని ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఒకసారి మీకు ఆన్ చేసి చూపించాను మీకిప్పుడు. చూసారు కదా! సో ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది మీకు. అయితే ఇది చూడడానికి కొంచెం కిందకి ఉన్నట్టు కనిపించినా మనకి రోడ్డు ప్రెజెన్స్ గాని, లేదా రోడ్డు మీద నైట్ వ్యూ గాని, లైటింగ్ వ్యూ గాని బావుంటది. ఒకవేళ ఈ వెహికల్ ఎవరైనా యూజ్ చేసేవోళ్ళు కింద కామెంట్ అయితే చేయండి. నైట్ టైమ్ వ్యూ ఎలాగైతే ఉంది ఏటన్నది. ఒకవేళ మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే గనక నేను ఈ హెడ్ ల్యాంప్ మీద ఒక వీడియో అనేది మీకైతే చేస్తాను. సిగ్నల్ ఇండికేటర్స్ అయితే మనకి ఆల్ ఎల్ఈడీ సిగ్నల్ ఇండికేటర్స్ మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇందులో మనకి హజార్డ్ లైట్స్ కూడా చూపిస్తున్నారు. అంటే పార్కింగ్ మీద 4 లైట్లు ఒకే విధంగా వెలిగేది సేఫ్టీ పరంగా. హజార్డ్ లైట్ సిస్టమ్ గూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి టెయిల్ ల్యాంప్ కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నది. ప్రెజెంట్ ఇందాక చూపించింది వేరే కలరు. ఇది కూడా వేరే కలరు. ఇది టాప్ వేరియంట్‌లోనే మనకైతే అవైలబుల్ ఉంటుంది. ఈ కలర్ ఏదైతే ఉందో అది కూడా మనకి స్లిప్ సీట్‌లో అయితే మనకైతే వస్తుంది. సింగిల్ సీట్‌లో ఇదైతే రాదు. సో టెయిల్ ల్యాంప్ అనేది ఈ విధంగా ఉంటుంది. రియర్ సైడ్ చూసుకుంటే గనుక ఈ చేంజ్ అయితే ఏముండదు. ప్రీవియస్ వెహికల్‌కి దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. కలర్స్ అయితే చేంజ్ అయితే చేశారు. ఇంక డిజిటల్ కన్సోల్ విషయానికొస్తే గనుక మనకిది ఎల్‌సీడీ కలర్డ్ డిస్‌ప్లే అయితే ఇస్తున్నారు. సో, టీఎఫ్‌టీ ఇచ్చుంటే బావుండని నాకైతే అనిపిచ్చింది. సో, ఇందులో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, అండ్ ఏబీఎస్ ఇండికేటర్, న్యూట్రల్ ఇంజిన్ వార్నింగ్ లైటు, అండ్ సిగ్నల్ ఇండికేటర్స్, రియల్ టైము, అండ్ అదే కాకుండా రియల్ మైలేజ్ ఇలా చాలా ఫీచర్స్ ఇందులో అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. అండ్ మొబైల్ అలర్ట్ కూడా మనకైతే ఫోన్ అలర్ట్ గట్టా ఇందులో అయితే మనమైతే చూసుకోవచ్చు. నైస్ బాగుందని చెప్పుకోవచ్చు. చూడడానికి లుక్ అయితే డీసెంట్‌గా అయితే ఉంది. బట్ టీఎఫ్‌టీ ఇచ్చుంటే బావున్ను అని నాకైతే అనిపిచ్చింది. ఇక ఫిజికల్ బటన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గనుక మనకి డిజిటల్ కన్సోల్ మోడ్స్ మార్చుకోవడానికి ఇక్కడ ఫిజికల్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హై బీమ్, లో బీమ్ అనేది పాసింగ్ స్విచ్ పైన ఇవ్వడం అయితే జరిగింది. సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. అండ్ హార్న్ స్విచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే గనుక మనకి హజార్డ్ లైట్ స్విచ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంజిన్ కిల్ స్విచ్, ఇంజిన్ స్టార్ట్ స్విచ్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇదైతే క్రూజ్ కంట్రోల్ స్విచ్. సో, మనం లాంగ్ రైడ్ చేసినప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతది. అండ్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ హ్యాండిల్ బార్ కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు డైరెక్ట్ ఇక్కడి నుంచి మనం జోబీలో గాని, లేదా ఫ్రంట్ ట్యాంక్ సీట్ కవర్‌లో గాని పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో, వేరియంట్స్ చూసుకుంటే మనకి 4 వేరియంట్స్‌లో అయితే వస్తుంది. సో, ఇక్కడ మీకు చూపించినట్టుగానే సో, వేరియంట్స్‌ని బట్టి కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, ఇది చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్స్ అయితే ఉంటుంది. ఏ వేరియంట్ తీసుకోవాలనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, ఇందులో మనకి డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, సింగిల్ ఛానెల్ ఏబీఎస్‌లోనే సింగిల్ సీట్ అనేది వస్తది. ఏబీఎస్ లేకుండా 2 వేరియంట్స్ అయితే వస్తాయి. అందులో స్లిప్ సీటు అండ్ సింగిల్ సీట్ అయితే వస్తాయి. సో, దానికి తగ్గట్టుగా కలర్స్ అనేవి డిఫరెన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ డిస్‌ప్లేలో చూపించిన విధంగా. ఇక ఇంజిన్ విషయానికొస్తే 125 సీసీ ఇంజిన్ తోటి వస్తుంది. 11.4 బీహెచ్‌పీ పవరు అండ్ 10.5 న్యూటన్ టార్క్ తోటి మనకైతే వస్తుంది. దీని యొక్క పవర్ చూసుకుంటే మనకి 5.7 సెకండ్స్‌లోనే 0-60 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్‌నైతే రీచ్ అవుతుంది. సో, ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో, పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే గనక 125 సీసీలోని ఏ రకంగా అయితే పెర్ఫార్మన్స్ ఇవ్వాలో అదే రకంగా పెర్ఫార్మన్స్ ఇస్తది. డీసెంట్ అని చెప్పుకోవచ్చు. మరీ గ్లామర్ ఎలా ఇస్తదో అలాగైతే ఇవ్వదు. కొంచెం పికప్ అనేది బావుంటుంది. పవర్ అనేది కూడా పర్లేదు. డీసెంట్ పవర్ అయితే ఇచ్చారు. అండ్ బేసిక్‌లీ ఇది మైలేజ్ అండ్ స్పోర్టివ్ లుక్ పర్పస్ మీద తీసుకొచ్చారు కాబట్టి, మరీ ఎక్కువ పెర్ఫార్మన్స్ అయితే దీంట్లో ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. లిటిల్ బిట్ లాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
అంటే వెహికల్ యొక్క సీట్ హైట్ చూసుకుంటే 790 అయితే ఉంటుంది. సో, తక్కువ హైట్ ఉన్నవాళ్ళు ఈవెన్ 5'4", 5'5" హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈజీగా అయితే సెట్ అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగా ఇచ్చారు. 180 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అరౌండ్ మన ఇండియన్స్ రోడ్‌లో 165 ఉన్నా సరిపోతది. బట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. అండ్ వెహికల్ యొక్క వెయిట్ చూసుకుంటే గనుక 136 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది. సో, ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వెయిట్ అనేది కొంచెం డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారని తెలుస్తుంది. అండ్ ఇక టైర్స్ విషయానికొస్తే ఫ్రంట్ సైడ్ 19/19 70 ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ రియర్ సైడ్ 120/18 సెక్షన్ 70 ఇంచెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది కొంచెం రేడియల్ టైర్‌లా మనకైతే కనిపిస్తుంది. సో, గ్రిప్ అనేది చాలా బావుంటది. ఇంకా డిస్క్ బ్రేక్ చూసుకుంటే మనకి 240 డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా బావుంటది. ఇక సస్పెన్షన్ విషయానికొస్తే గనుక మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రియర్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక ఈ వెహికల్ యొక్క మైలేజ్ విషయానికొస్తే అరౌండ్ 50 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తది పర్ లీటర్‌కి. మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి 50-55 అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి. అండ్ ఇక ప్రైస్ విషయానికొస్తే గనుక టాప్ వేరియంట్ ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో ఈ టాప్ వేరియంట్ 1,35,000 దాకా అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అంటే మీరుండే ఏరియాని బట్టి ఒక 4,000 అటు ఇటుగా అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అదే ఉంటదని నేనైతే చెప్పట్లేదు. అదే మీకు సింగిల్ ఛానెల్ ఏబీఎస్ ఉందనుకోండి, అదైతే మీకు 1,21,000 అయితే ఉంటుంది. అంటే దీనికి దానికి దగ్గర దగ్గరగా ఒక 13,000 దాకా డిఫరెన్స్ అయితే ఉంటది. సో, మీరు ఒకవేళ అంతవరకు ఎఫర్ట్ చేయలేను అనుకుంటే గనక సింగిల్ ఛానెల్ ఏబీఎస్ తీసుకోండి. అది కూడా బావుంటది. లేదు కొంచెం డబ్బులున్నాయి అనుకుంటే గనక డైరెక్ట్ టాప్ వేరియంట్‌గా అయిపోండి. ఎందుకంటే ఇందులో స్లిప్ సీట్ వస్తది. మీకు సింగిల్ ఛానెల్ ఏబీఎస్‌లో సింగిల్ సీట్ మాత్రమే వస్తది. అంతేగాని స్లిప్ సీట్ అయితే రాదు. ఓన్లీ డ్యూయల్ ఛానెల్‌లోనే మనకి స్లిప్ సీట్ అనేది మనకైతే వస్తది. సో, నన్నడిగితే గనక మనకి ఇంకొక 13,000 యాడ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ అండ్ క్రూజ్ కంట్రోల్ అండ్ స్లిప్ సీటు వస్తాయి కాబట్టి నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ వెహికల్ ఎవరికి సూట్ అవుతది అంటే గనక ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో దానికైతే నేనైతే రికమెండ్ చేయను. మెయిన్‌గా చూసుకుంటే గనక ఇది ఫ్యామిలీకి సెట్ అయ్యే వెహికల్ కాదు. ఎవరైతే స్టూడెంట్స్, యూత్, బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ లాంగ్ రైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరైతే డబుల్ రైడింగ్ జేస్తారు. అంటే పిల్లో సీట్ ఏదైతే ఉందో అది అంత కంఫర్ట్ అయితే ఉండదు. లాంగ్ రైడింగ్‌లో చూసుకున్నాక ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది వస్తది. సో, దాన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి. సింగిల్ రైడ్‌కయితే చాలా బావుంటది. లాంగ్ రైడ్ చేసుకున్నా సరే చాలా కంఫర్టబుల్‌గా అయితే ఎళ్ళొచ్చు. హెవీ స్పీడ్ వెళ్ళకపోయినా ఒక ఆరాంసీగా, జాయిగా అయినా వెళ్ళొచ్చు. అదే డబుల్‌గా ఇద్దరు గనుక వెళ్ళాలి అనుకుంటే గనక ఖచ్చితంగా బ్యాక్ కూర్చున్నోళ్ళకి బ్యాక్ పెయిన్ అయితే వస్తది. సో, దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సపోర్ట్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సేఫ్ డ్రైవ్. బీ హ్యాపీ.